హాయ్! హలో! అందరికి నమస్కారం. నా పేరు అరవింద్ అండి. ఇది యాక్చువల్లీ మా మమ్మీ బ్లాగు నేను చేస్తున్నా. ఎందుకంటే మేడారంకి నేను ఒక్కడినే పోయినా. మా అమ్మ, నాన్న రాలేదు. సో, నేనే వెళ్తానని చెప్పి ఈ వ్లాగ్ కూడా నేనే చేస్తా అని చెప్పిన మా మమ్మీకి. సో, మా మమ్మీ కూడా చేసుకోనని అన్నది. నేనైతే ఇట్లా బస్‌కెళ్ళాను యాక్చువల్‌గా. టూ వీలర్ మీద వెళ్దాం అనుకున్నా కానీ, టూ వీలర్ మీద అయితే కొంచెం ఏమంటారు డస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పి వెళ్ళలేకుండా పోయినా. బస్‌కే ఎళ్ళినా. ఎంత ఒక రూ. 250 ఏమో చార్జ్ చేశారు. అప్ అండ్ డౌన్ రూ. 500 చార్జ్ చేశారు. సో, ఇట్లా ఘట్ట మైసమ్మ టెంపుల్ కాడ ఫస్ట్ ఆపారు. ఆపినాక ఒక కొబ్బరికాయ కొట్టుకున్నా దిగి. కొబ్బరికాయ కొట్టుకొని ఏమంటారు కొంచెం ముందుకి అక్కడి నుంచి వెళ్ళి వాటర్ బాటిల్ అవి ఇవి తీసుకున్నా. హెవీ కాస్ట్. కొబ్బరికాయలు అయితే ఒక రూ. 100 ఒక కొబ్బరికాయ తీసుకున్నారు. దొబ్బిలు పైసలు పైసలు మాత్రం బాగా దొబ్బిలు. ఏం చేస్తాం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం ఇక దేవునికే పెట్టినామని అనుకోవాలి మనం. ఇలా అంటే ఫ్యామిలీస్ తోటి రావాలి ఇక్కడికి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా రాళ్ళు చూసిలా, నాకైతే ఏమంటారు చెప్పులు ఏమి వేసుకోలేదు. రాళ్ళు మాత్రం ఘోరంగా కూర్చున్నాయి. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, కాళ్ళకు కూర్చున్నాయి. ఇక అట్లా మామూలుగా మంచిగా ఇట్లా చూసుకుంటా రోడ్డెమ్మటి అన్ని ఏమేమి ఉన్నాయని చూసుకుంటా పోయినా. ఇట్లా ఈ చెట్టు మాత్రం దిగంగానే చెట్టు అవుపడ్డది. ఇది 200 ఏళ్ళ చెట్టు అట. ఆడొకడు ఉంటే వాడు చెప్పిండు. చెప్తే ఇక అదే మీకు చెప్తాను నేను. నాకు అంటే నాకు ఈ వీడియోలో ఈ వాయిస్ చెప్పడం నాకు ఎక్కువ తెలియదు. ఇక నాకు వచ్చింది చెప్తున్నా. ఏమైనా పొరపాట్లు అయితే సారీ, క్షమించండి. ఓకేనా. ఇది ఇట్లా జంపన్న వాక్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి స్నానాలు గినాలు చేసుకున్నా. కొన్ని నీళ్ళు నింపుకున్నా మా మమ్మీ వాళ్ళకి కూడా. ఏమంటారు ఒక బాటిల్లో వాటర్ నింపుకొని ఇంటికి కూడా పట్టుకొచ్చిన. ఇక వాళ్ళు ఇంట్లో మమ్మీ డాడీ కూడా చేసుకుంటారని చెప్పి పట్టుకొచ్చిన. ఇట్లా అక్కడి నుంచి జంపన్న నుంచి కొంచెం బయలుదేరినాయి. తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్ మేము నడుచుకుంటాం మేబీ. నాకు కూడా అంత ఐడియా లేదు. ఏమంటారు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొస్తున్నారని చెప్పారు అక్కడ. చెప్తే ఎక్కడ ఉంటుందని చెప్పి అట్లా నడుచుకుంటా పోయినా. ఇక మెల్లగా చూసుకుంటా దారి మట్టి కీచు మిఠాయి ఒకటి. ఆ కీచు మిఠాయి కొనుక్కొని తిన్న తర్వాత తినేసి ఇక మెల్లగా బయలుదేరినా. తర్వాత ఆకలి వేసింది కొంచెం. కొంచెం ఆకలి అయితే చపాతీలు తీసుకున్నా. ఒక 3 ఒక్కొక్క చపాతీకి రూ. 20 ఏమో చార్జ్ చేశారు. పప్పు ఇచ్చారు దాంతోటి. పప్పు కూడా మంచిగా ఉండే, చక్కగా ఉండే. తిన్నా. తినేసి అట్లా మెల్లగా బయలుదేరినా. ఈ చిన్నపిల్ల బాగుండేది, మంచిగా అనిపించింది. ఏమంటారు ఆవు కొమ్ములు పెట్టుకుంది, రెడ్ లైట్స్ మంచిగా ఉన్నది. అట్లా మెల్ల చిన్న చిన్న నాకు నచ్చింది చిన్న చిన్న క్లిప్స్ అట్లా షూట్ చేసుకుంటా. సమ్మక్క తల్లి వస్తుందని అంటే అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏందని చెప్పి ఇట్లా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. కానీ నాకు తెలియలేదు, ఎందుకంటే అంతమంది జనాలలో అసలు ఎటు పోతున్నాం అంటే ఎన్ని కిలోమీటర్లు అట్లా ఏమంత తెలవలేదు. ఇట్లా దారిలో వేరు మొక్కలు అవి ఏమంటారు అవి 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 అవుపడ్డాయి. తర్వాత ఈ కోయ ధర కూడా అవుపడ్డాడు. వీడియో తీస్తా అంటే తానేమో మంత్రం చెప్తాడు తిరిగి ఏమో పట్టుకొని. ఇక నాకు భయం వేసింది. ఏమో ఏం మంత్రం గిట్లా చేసి నా మీద వదలడు కదా అనిపించింది. అందుకే చక్కగా కంచి బయలుదేరిపోయినా. తర్వాత ఇది ఎంట్రన్స్లో ఇప్పుడు వాళ్ళ కోయ సాంప్రదాయం అంటే వాళ్ళ జీవనోపాయం అంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి అని చెప్పి వాళ్ళు ఏమేమి యూస్ చేస్తారు అది మొత్తం ఇట్లా ఒక బొమ్మల లెక్క మంచిగా పెట్టారు ఎంట్రన్స్లో. చాలా బాగుంది, ఇదైతే మస్తు అనిపించింది. మంచిగా ఏదైనా ఫ్యామిలీస్ తోటి వస్తే మంచిగా బీభత్సంగా ఫోటోలు దిగచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ జైంట్ వీల్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే నాకు జైంట్ వీల్ ఎక్కాలనిపించింది ఆడ. జైంట్ వీల్ ఎక్కాలనిపిస్తే నేను ఒక్కనే పోయినా కదా, నేను ఒక్కనే పోయేసరికి ఇక నా వెనక లగేజ్ అవన్నీ ఉండేసరికి ఇక మూడంతా డిసప్పాయింట్ అయిపోయినా. తర్వాత ఈ శివశక్తులు వీళ్ళు అమ్మ వచ్చేటప్పుడు ఈ శివశక్తులు ముందు డ్యాన్స్ వేస్తారు. ఇట్లా నాకు ఏమంటారు డ్యాన్స్ దాన్ని ఏమంటారు ఎగురుతారు ఇట్లా తీన్మారు దోమారు ఎగిరి ఇట్లా మెల్లగా అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇదంతా క్రౌడ్ దాదాపు ఒక 1,00,000 మెంబర్స్ ఏమో ఉంటారు నాకు తెలిసి ఆ జనాలలో మళ్ళీ నేను ఫోన్ పట్టుకుని వీడియో తీసు ఎక్కడ ఫోన్ పడిపోతుందో అని అదో భయం. యాక్చువల్గా ఏంటంటే డ్రోన్ ఉంటే ఇట్లాంటి టైంలో మంచిగా అనిపించేది. దేవుడి దయ వల్ల నేను నెక్స్ట్ ఇయర్ డ్రోన్ తీసుకోవాలి. డ్రోన్ తీసుకొని మొత్తం బీభత్సమైన డ్రోన్ షాట్ చేస్తా నెక్స్ట్ అమ్మవారి ఏమంటారు జాతర వచ్చే వరకు. ఇలా మంచిగా అమ్మవారు వస్తున్నారు అన్ని అని చెప్పి ఇక అందరు అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు అమ్మవారు వస్తున్నారు అది ఇది అని చెప్పి. ఇక మెల్లగా ఇంకోటి డ్రోన్ షాట్స్ పెట్టారు ఇక్కడ కూడా. డ్రోన్ షాట్ అంటే లైట్స్ తోటి ఇట్లా డ్రోన్ షూట్ ఉంటుంది కదా, వాళ్ళు పెట్టారు ఫస్ట్ టైం.
మంచిగా అనిపించింది. కొంచెం చూసిన మంచిగా డెవలప్ అంటే ఓకే అనిపించింది. అదేదో కంపెనీ వాళ్ళు పెట్టారు. తర్వాత మెల్లగా గద్దెల కాడికి వచ్చేసాను అమ్మవారి దగ్గరికి. ఇప్పుడు అమ్మవారు వస్తున్నారని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ఇట్లా అమ్మవారిని తీసుకొచ్చి ఏమంటారు వీళ్ళు పూజారులు అమ్మవారిని తీసుకొచ్చే టైంలో ఇట్లా వాన కూడా పడ్డది. కొంచెం అంటే చినుకులు పడ్డాయి. చినుకులు పడ్డాక తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇట్లా గద్దెల కాడికి అమ్మవారిని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినాక వాళ్ళ వాళ్ళ సాంప్రదాయంలో పూజలు చేసిళ్ళు చక్కగా. పూజలు చేసుకొని మెల్లగా అక్కడి నుంచి ఇక స్టార్ట్. అప్పుడు జాతర స్టార్ట్. జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఇక జాతర స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు మైక్లో. ఇక చెప్పిళ్ళు ఇక్కడి నుంచి సురు ఇక బీభత్సమైన జనాలు ఒకటేసారి అంతా మీద పడ్డారు. అంటే లైన్లలోకి లైన్కి వచ్చుడు కానీ ఎక్కడెక్కడోళ్ళు అంటే అంటే ఒక 10-15 డేస్ ముందు నుంచి అక్కడ ఉన్నోళ్ళు కూడా అందరూ అదే టైంకి సమ్మక్క వచ్చినప్పుడే అందరూ ఒకటేసారి లైన్ కట్టారు. ఇక ఫుల్ కిక్కిరిసిపోయింది మొత్తం. అసలు గాలి కూడా వస్తలేదు అక్కడ, అంత గరం జనాలు. అసలు ఎట్లా అంటే అసలు నేనైతే లిటరల్లీ ఫుల్ తడిసిపోయినా. ఆ తడిసిపోడు అల్లంచి నేను ఫోన్ నుంచి వీడియో తీసుడు, నా మొబైల్ అంటే నా జేబుస్ అవే చూసుకున్నాడు. ఎవరైనా దొక్కపోతారేమో ఏమైనా సామాన్లని. తర్వాత వీళ్ళు అయ్యవార్లు ఇక అమ్మవారిని అక్కడ ఆవాహన చేసి అక్కడ గద్దెల కాడికి చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి కూడా ఏం తెలియదంట అమ్మవారిని తెచ్చారని చెప్పి. ఇక అక్కడ వాళ్ళు చెప్తే విన్నాను. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక అక్కడి నుంచి ఇది నాకు విఐపి లైన్ టికెట్ ఇచ్చారంట. విఐపి టికెట్స్ ఇచ్చారు నాకు తెలిసిన ఫ్రెండ్. ఇస్తే అది విఐపి లైన్ అర్థం కాలేదు. అది వివివిఐపి అని చెప్పి రాసి పెట్టిళ్ళు. అసలు అందరు ఉన్నారు అలా, నార్మల్ వాళ్ళు ఉన్నారు, విఐపి వాళ్ళు ఉన్నారు. నాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ అప్పుడే తెలిసింది. సమ్మక్క వచ్చినప్పుడు వివివిఐపి ఏం లేదు, అంత నార్మలే అని తెలిసింది. తర్వాత ఇక అదే లైన్ నిలబడ్డాను. లిటరల్లీ 5 hours పట్టింది నాకు దర్శనానికి. చిన్నపిల్లలు పాపం చాలా మంది మస్తు ఇబ్బంది పడ్డారు. అసలు చెప్పొద్దు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. పిల్లల్ని మీరు తీసుకురండి కానీ మరి ఇంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకండి. అందరికి చెప్తాను. అంటే ఎవరైతే జాతరకు వచ్చారో వాళ్ళందరికీ చెప్తాను. మీరు కావాలంటే ముందు రోజు వెళ్ళండి దర్శనం. ఏమంటారు సమ్మక్క వచ్చే ముందు ఒక 1 week ముందు కానీ 1 week తర్వాత కానీ వెళ్ళండి. కానీ అమ్మవార్లు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అందులో ఏడిపిచ్చి తప్పిపోతారు కూడా. చాలా మంది తప్పి వెళ్ళండి. అక్కడ మస్తు బాగా అనిపిస్తుంది నాకు. చాలా మంది ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఎలా అంటే లిటరల్లీ మస్తు ఏడుస్తున్నారు తప్పి వెళ్ళని చెప్పి. నా ముంగలే ఒక ఆమె ఎవరో తెలియదు, చాలా పెద్ద ఆమె రీసెంట్లీ మ్యారీడ్ అట. ఆమె ఒకటే ఏడుచు ఆడ వాళ్ళ భర్త తప్పిపోయిందండి. ఇట్లా ఇబ్బంది ఉంటాయి. చిన్నపిల్లల్ని అసలు లిటరల్ తీసుకురాకండి. ఇంకోటి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అక్కడ అసలు వాష్రూమ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్ అయితే చండాలంగా ఉన్నాయి. వాష్రూమ్స్ అంటే వాటర్ లిటరల్లీ వాళ్ళకి వాటర్ కూడా వస్తలేవు. ఏం మెయింటెనెన్స్ ఏమో ఏం చెప్తారో ఎవరో తెలియదు కానీ చేసిలా అంటే ఇక్కడ అంటే నార్మల్గా మంచి చేసిలా అంటే ఏమంటారు శిలా స్తూపాలు పెద్ద పెద్దవి అవి పెడితే అయిపోదు కదండి. వాటికి సంబంధించినవి అన్నీ చేయాలి కదా. శిలా స్తూపాలు పెట్టేసి మేము అన్నీ చేసినాం అంటే అయిపోదు కదా. ఇప్పుడు వస్తాయి కదా మరి 200-300 కోట్లు వస్తాయి. అవన్నీ ఏం చేస్తారో అర్థం కాదు. అవి ఎవడు తింటాడో ఎవడు ఎత్తుకుపోతాడో తెలియదు. కనీసం అవి వాటితోటైనా డెవలప్ చేయాలా. ఇంకా ఆ బిల్డింగ్స్ ఇట్లా ఏమైనా కట్టియాలా అక్కడ. ఇప్పటికే చిన్న చిన్న హోటల్స్ ఏమో కడుతున్నారు, లగ్జరీ హోటల్స్ అన్ని. అవి ఓకే అట్లనే డెవలప్ చేయాలి. ముందు ముందు చాలా ఎదగాల. ఇది చాలా ఏమంటారంటే తెలంగాణలోనే ఇది చాలా పెద్ద జాతర కాబట్టి ఇది ఇంకా చాలా డెవలప్ చేయాలి. ఇంకా హెలీప్యాడ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా ఇంకా ఇంకా డెవలప్ కావాలి. వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇంకా ముందు ముందు ఇంకా మంచి జరగాలని అనుకుంటాను. అంటే నేను గవర్నమెంట్ ఏమంటలేను, అంటే మంచి లేదు అని అంటున్నాను. ఎందుకంటే నాకు అనిపించింది కాబట్టి మంచి లేదని చెప్పిన. ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఎవరికైనా అట్లా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి దీంట్లో. అంటే మీరు పోయింది చూసిళ్ళు కదా, మీరు కూడా మేడారంలో ఏమైంది ఎట్లయింది అని మీకైనా తెలిస్తే నాకు చెప్పండి, కామెంట్ చేయండి కింద. ఓకేనా. ఇది అండి మొత్తానికైతే దర్శనం ఇట్లా అయింది నాదైతే. నేనైతే ఇట్లా చేసుకున్నా, అమ్మవార్లను మంచిగా మొక్కున్నా. ఇది రావి చెట్టు. ఇది ఏమంటారు స్టార్టింగ్ ఇది సమ్మక్క ఏమంటారు ఈ శిలాస్తూపాలు లేనప్పుడు ఎట్లుండే అంటే రావి చెట్టు పక్కనే జంపన్న జంపన్నను సరకు ఉండేది. కానీ మంచిగా ఉండే కానీ రావి చెట్టుని దూరం చేస్తారు. సరే పర్వాలేదు, డెవలప్ కావాలా. ఇవాళ రోజు ఏంటంటే అందరికీ కాళ్ళు కూడా కందిపోకుండా వెళ్ళాలని అనుకుంటారు. అంతా సాఫ్ట్వేర్ నౌకర్లు, అంతా అంతా విఐపి లెవెల్
మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలా. నేను ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే కాళ్ళులో కాళ్ళు ఒక సగం లోతు మునిగేవి. ఏంటంటే బంగారంతో ఏమంటారు కారి ఇట్లా లిక్విడ్ గారి జారి కాళ్ళలో చెప్పులు లేకుండా ఉండేది కాబట్టి చిప్పలు కాళ్ళకు గుచ్చుకొని రక్తాలు గారి అంటే రక్తాలు అంటే రక్తం కాదు ఇట్లా గుచ్చుకొని నొప్పి వచ్చేది. అలాంటి సిచ్యువేషన్‌లో ఇప్పుడు ప్రెజెంట్ చాలా నీట్‌గా ఉంది. అంటే ఎటువంటి కింద ఎప్పటికప్పుడు క్లీనింగ్ గాని అది కూడా మంచిగా అనిపించింది. పర్లేదు. నాదైతే నా దర్శనం అయితే ఇలా జరిగింది. నా అంటే నేను చేసుకున్నది మీకు చెప్పాను. నా ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఇది మీకు నేను చెప్తున్నాను. సో, ఇది నా వీడియో. మీకేమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ కొట్టండి. మా మమ్మీకి సపోర్ట్ చేయండి. మా మమ్మీ వీడియోలు కూడా చాలా బాగా చేస్తది. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.